అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మొత్తానికి అయితే నేను ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో జూలై 19th టైం వచ్చేసి అయితే మనకు 9:30 అయితే అవుతుందన్నమాట. సో మనకి ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయని దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే చూపిస్తాను. అదేవిధంగా మనకు నిన్ననే మనకు నర్సరీ టీం అయితే మనకు కార్పెంటర్ వర్క్స్ అన్న వాళ్ళు అయితే ఒక 7 మెంబర్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మన నాగబాబు టీం వెల్డింగ్ వర్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అన్న వాళ్ళు అయితే కొంచెం హెల్ప్ఫుల్గా అయితే మనకు వర్క్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తారనమాట. సో అదేవిధంగా వాళ్ళు కార్పెంటర్ అన్న వాళ్ళు వచ్చేసి మనకు పైనుంచి కింది వరకు అయితే కొంచెం ఫ్లోరింగ్ వైజ్గా అయితే మనకు కట్టెలు అయితే కట్టడం జరుగుతుంది అనమాట. అది కూడా మీకు డీటెయిల్ చెప్తా. అదేవిధంగా మనకు పోస్టర్ రిలీజ్ కూడా ఈరోజు అని చెప్పారు. సో అది కూడా మీకు తెలుసుకొని లాస్ట్కి అయితే మీకు అప్డేట్ ఇస్తా. సో మనకి ఇంతవరకు ఏమేమి వర్క్స్ ఉన్నాయి, ఎంత జరిగింది మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ చూపిస్తా. కొత్త వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మొత్తానికి చూసుకోవచ్చు మీకు లాంగ్ వ్యూ ఖైరతాబాద్ గణేష్ దగ్గర. సో జూలై 19th మార్నింగ్ అప్డేట్ అనమాట. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుందన్నమాట. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే మనం చూసేసుకుందాం. సో ఏమేమి వర్క్స్ అయితే జరుగుతున్నాయి లేట్ చేయకుండా. మన కాక అయితే సెక్యూరిటీ కాక, నమస్తే కాక. హాయ్ అన్న. సో చూసుకోవచ్చు ఇదైతే మనకు డొనేషన్ కౌంటర్. ఇక్కడైతే మనకు పోస్టర్ అయితే పెడతారు. యథావిధంగా భక్తులు ఎవరైనా విరాళంగా వేయాలనుకున్నప్పుడు మనకు ఖైరతాబాద్ గణేష్కి అదేవిధంగా QR కోడ్ కూడా పెడతారనమాట. సో QR కోడ్ కూడా స్కాన్ చేస్తే మీరు దాని ద్వారా కూడా పే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ స్వామివారు మెయిన్గా బేస్ చూసుకున్నట్లయితే మనకు సో నిన్న ఏదైతే మనకు ఎక్స్చేంజ్ చేసుకున్నారో దానిలోకైతే మనకు వెల్డింగ్ వర్క్స్ అయితే జరిగిందనమాట. సో అది కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు ఒక్కొక్కటి. సో ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఏదైతే పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం వరకు అయితే వర్క్స్ అయితే జరిగిందనమాట మనకి ఎక్స్టెండ్ లోపల అయితే. సో చూపిస్తా దగ్గరికి జూమ్ చేసి. సో అదేవిధంగా మనకు స్వామివారి పాదాలు చూసుకోవచ్చు. మనకి ఇంకా అయితే ఆల్మోస్ట్ అయితే పై దాకా నిన్న నిలబెట్టేశారు కదా మనకు స్వామివారిది గణేష్ను అయితే నిన్న నిలబెట్టేశారు. వెల్డింగ్ వర్క్స్ అయితే అన్న వాళ్ళు కూడా దానికి జాయింటింగ్ వెల్డింగ్ వర్క్స్ కూడా చేసేసారనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ సైడ్కి చూసుకుంటే ఇది ఒక న్యూ అప్డేట్. ఏదైతే మనకు అడ్డం రాడు పొడుగుగా పై దాకా తీసుకెళ్లారో సో ఆల్మోస్ట్ దీనికి కూడా అన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే సన్న రాళ్ళు పెట్టి అయితే చేసేసారనమాట. ఇది కూడా ఒక కొత్త న్యూ అప్డేట్ అనమాట. సో చూసుకోవచ్చు మీరు ఈ విధంగా చేశారనేది. సో అదేవిధంగా మనకు స్వామివారి ఏదైతే రైట్ మండపం ఉందో రైట్ సైడ్ అది కూడా అక్కడ కూడా మీకు చూపిస్తాను. సో సేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే అప్డేట్ అనమాట. కాకపోతే జస్ట్ పైన అయితే ఒక వెనక సైడ్ అయితే మనకు అన్న వాళ్ళు ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్కు మనకు సన్నారాలు పెట్టారు. ఇక్కడ చూడండి లాంగ్ చూపిస్తారు చూడండి. ఇక్కడ అన్నారాళ్ళు, ఇక్కడ సన్నారాళ్ళు, అదేవిధంగా అడ్డరాళ్ళు అయితే పెట్టి ఆ సన్నారాలతో అయితే వెల్డింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి అనేది. సో అన్న వాళ్ళు ఇప్పుడైతే కొంచెం అయితే వాళ్ళు టిఫిన్ అయితే చేయడానికి అయితే వెళ్ళారు. సో కొంచెం అన్న వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు టిఫిన్ చేసి. సో వర్క్స్ అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ వీళ్ళు 6కే స్టార్ట్ అయిపోయి వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో మీకు చూసుకోవచ్చు మీరు మ్యాక్సిమం ఏదైతే మనకు పైన ఉందో అక్కడైతే అన్న వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకొని మనకు కట్టెలు కార్పెంటర్ అన్న నిన్న వచ్చారు కదా కార్పెంటర్ అన్న వాళ్ళు, అదే నర్సరీ టీం వాళ్ళైతే ఒక 7 మెంబర్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళు ఏదైతే వచ్చారో అక్కడైతే వర్క్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ మధ్యలో ఏమైనా ఫిలప్స్ ఉన్నా అవి కూడా కంప్లీట్ చేసేసుకొని మనకు కట్టెలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ కూడా. సో కింది నుంచి పై దాకా అయితే మనకు ఫ్లోరింగ్ దాకా కట్టెలు అయితే కడతారనమాట. సో అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే మండపం ఉందో ఆ మండపంలో కూడా మీకు డీటెయిల్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ స్వామివారి ఏదైతే మనకు ఇక్కడ ఒక మనకు మెయిన్ 6 తలలు ఏదైతే ఉందో ఆ 6 తలలు కూడా ఇక్కడ మనకు అన్న వాళ్ళు రెడీ చేసి పెట్టారన్నమాట. కిరీటాలు అయితే రెడీ చేసి పెట్టారనమాట. 1 2 3 4 5 6 ఆల్మోస్ట్ 6 అనమాట కిరీటాలు. ఇవి వచ్చేసి ఫేసెస్ అనమాట. ఇక్కడ మనకు మెడ భాగం ఇది ఆల్మోస్ట్ మెడ భాగము. ఇది ఇక్కడ పైన కిరీటాలు. కాకపోతే దీనికి ఇంకా జెయింటింగ్ ఇక్కడ ఏ విధంగా వచ్చిందో మనకు ఫ్రంట్ అండ్ 2 వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఆల్మోస్ట్ అయితే అన్న వాళ్ళు కిరీటాలు చేసి రెడీగా పెట్టేశారు. సో చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ కూడా అన్న వాళ్ళు ఏ విధంగా మనకు కిరీటాలు చేశారు. సేమ్ అదేవిధంగా మనకు మెడ భాగం వస్తుంది. ఫ్రంట్ కూడా మనకు ముఖ భాగం వస్తుంది. 2 జాయింట్లు అయితే వస్తాయి అన్నమాట. కాబట్టి అందుకు మనకు 2 ఎక్స్టెండ్గా కనిపిస్తున్నాయి. సో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కూడా మనకు అన్న వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టారు. చూసుకోండి మీరు ఇక్కడ కూడా అన్న వాళ్ళు అయితే
రెడీ చేసి పెట్టుకున్నారనమాట. సో అదేవిధంగా మీకు మెయిన్ హెడ్ భాగం అయితే చూపిస్తాను చూడండి. మెయిన్ హెడ్ భాగం ఇది. సో చూసుకోవచ్చు మెయిన్ స్వామివారిది మెయిన్ హెడ్ భాగం అనమాట. సో అదే అయితే నిన్న ఎందుకు మనకు స్వామివారి హెడ్ భాగం పెట్టలేదంటే ఆల్మోస్ట్ అయితే మనకు మ్యాక్సిమం మనకు స్వామివారికి ఏదైతే అదే దంతాలు కానీ ఐస్ కానీ ఇక్కడ కింద పెట్టే అన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ చేసి పెడతారనమాట. సో పైకి తీసుకున్నాక ఆల్మోస్ట్ అయితే చేయడానికి ఇబ్బందిగా ఉండదని చెప్పేసి ఇక్కడనే కింద అయితే పెట్టేసి అయితే మనకు అన్నీ రెడీ చేసేసుకొని పైన పెట్టేస్తారని అన్నవాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా స్వామివారి ఏదైతే ఉందో ఇది తొండం భాగం అనమాట. ఇది వచ్చేసి మనకు తొండము పన్ను కూడా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మెడ భాగం అనమాట. సో చూసుకోవచ్చు ఇది మెడ భాగం. పైదాకా అయితే ఆల్మోస్ట్ అయితే మనకు కన్ను ఏదైతే పన్నులు దంతాలు ఏదైతే స్వామివారికి దంతాలు ఆ ఐస్ అదేవిధంగా ఇక్కడ తొండం దగ్గర కూడా నీట్గా ఇంకా తొండం రావాలి. ఆ తొండం కూడా రాలేదనమాట. సో అవన్నీ వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అయితే పైకి అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మేజర్ వర్క్స్ అయితే చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మనకు ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్లో కూడా స్వామివారికి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఆ లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఇక్కడైతే అన్నవాళ్ళు రాడ్లు పెట్టేసి అయితే కమాండ్ రాడ్లు పెట్టేసి అయితే పైదాకా ఎక్స్టెండ్ అయితే వేసుకున్నారనమాట. అది కూడా ఒక చిన్న అప్డేట్. సో అదేవిధంగా మనకు కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ అయితే ఇంకా మెయిన్గా ఫిక్స్ చేయలేదు. చిన్న చిన్న మేజర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది కూడా చేస్తున్నారు. ఆల్మోస్ట్ నిన్న ఏదైతే పెట్టేశారో తాళ్ళు కట్టేసి మనకు ఆ కొబ్బరి తాళ్ళతో అయితే అన్నవాళ్ళు కట్టడం అయితే జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో దాన్ని కూడా అన్నవాళ్ళు నాగబాబు టీం అన్నవాళ్ళు అయితే ఆల్మోస్ట్ పై దాకా అయితే మనకు వెల్డింగ్ వర్క్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఈరోజు వచ్చి మేజర్ వర్క్స్ అనేది ఇదే అనమాట అప్డేట్. సో పోస్టర్ అప్డేట్ కూడా ఇంకా ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తానని అన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా దాని గురించి అయితే చెప్పలేదు. సో అది కూడా మీకు క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇది ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకు